నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజైతం. నేను మహేష్. ముందుగా వార్తల్లోని ప్రధాన అంశాలు. ఎల్బీ నగర్ జోనల్ కమిషనర్ కలిసిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంపీ రేవంత్ రెడ్డి. వరద సహాయంలో జరిగిన అవకతవకలపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో వరద బాధితులకు ఆర్థిక సాయం అందజేసిన అధికారులు. ప్రజలు తమ ఇంట్లోనే ఉండాలని సూచన. మైలార్దేవిపల్లి డివిజన్ పద్మశాలిపురంలో ప్రమాదకరంగా వాటర్ ట్యాంక్. శిథిలావస్థకు చేరుకున్న వాటర్ ట్యాంకును కూల్చేయాలంటున్న స్థానికులు. నిర్మల్ జిల్లా బైంసాలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ముదల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి. పత్తి పంటకు తేమ శాతం తక్కువగా ఉండేలా చూసుకోవాలని సూచన. నాగర్ కర్నూలు కలెక్టరేట్ ముందు మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆమరణ నిరాహార దీక్ష. సర్పంచులపై కలెక్టర్ కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని డిమాండ్. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే హైదరాబాద్ వరద బాధితులకు చేసిన సహాయంలో అక్రమాలు జరిగాయని, దీనిపై విచారణ జరిపించాలని గురువారం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంపీ రేవంత్ రెడ్డి ఎల్బీ నగర్ జోనల్ కమిషనర్ మారుతి దివాకర్ని కలిసి ఆధారాలతో సహా జరిగిన అక్రమాలపై ఫిర్యాదులు చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్ నాయకులు సుమారు 190 కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడ్డారని ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఎల్బీ నగర్ జోన్లో దాదాపు 60,000 మందికి 10,000 ఆర్థిక సాయం చేశామని అధికారులు చెప్తున్నారని, కానీ ఈ ప్రాంత నాయకుడిగా ఎంపీ అయిన నాకు కనీస సమాచారం కూడా ఇవ్వలేదని అన్నారు. వరద సాయం పేరుతో రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కార్యకర్తలకు ఎన్నికల పండుగ సీఎం కేసీఆర్ ఇచ్చారని తెలిపారు. వరద సహాయంలో జరిగిన అవకతవకలపై వెంటనే సిబిఐ విచారణ ఆదేశించాలని ఆయన డిమాండ్ చేశారు. రాబోతున్నాయి, ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి, బాటిల్ నెక్స్ ఉన్నాయి, క్లియర్ చేయండి అని చెప్పి మీకు చేయలేదు. ఇప్పుడు ఎవరెవరు కబ్జాలు పెట్టుకున్నారో కూడా ఫిజికల్ ఇన్స్పెక్షన్ చేయించి మీకు అందరికి చూపించారు. మీరు అవి క్లియర్ చేయాలి. వరదలప్పుడు ఫోన్లు చేస్తే మీరు ఎవరు పలకరు. మీరు నష్టపరిహారం ఎన్యూమరేట్ చేసేటప్పుడు మీరు ఎవరు చెప్పరు. మీరు డబ్బులు వంచేటప్పుడు మీరు సమాచారం లేరు. అంటే అసలు ఈ నియోజకవర్గానికి అసలు ఎంపీ లేడని జరగాలి. ఈ మొత్తం 400 కోట్ల రూపాయల లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఆధార్ కార్డు పరంగా, హౌస్ నెంబర్ పరంగా పూర్తి వివరాలను సేకరించి నిజమైన లబ్ధిదారులకు అందినయా లేదా తప్పుడు ఆధార్ కార్డులు ఇక్కడ గడ్డనారంలో, ఇక్కడ సరూర్ మన చైతన్యపూర్లో ఉప్పుగూడకు సంబంధించిన వాళ్ళు, ఊరు బయట ఉన్నోళ్ళు, వరదలు రానోళ్ళు, లేకపోతే పక్క ఊర్లో ఉన్నోళ్ళు ఆధార్ కార్డు కూడా తీసుకొచ్చి ఇక్కడ నగదు తీసుకున్నారు. ఒక్కొక్క ఇంట్లో ఒక ఇంటికి 10,000 అన్నారు, కానీ ఇంట్లో 9 మంది ఉంటే 9 మంది ఆధార్ కార్డులు దాంట్లో నమోదు చేయించి 9 మందికి ఇచ్చిన కేసులు చాలా ఉన్నాయి. గ్రౌండ్ ఫ్లోర్లో నీళ్ళల్లో మునిగిన వాళ్ళకి ఇవ్వకుండా 2వ అంతస్తు, 3వ అంతస్తు, 4వ అంతస్తు, 5వ అంతస్తులు ఉన్న ఎమ్మెల్యే గారి అనుచరులకు, వాళ్ళకు కావాల్సిన వాళ్ళకు, వాళ్ళ చుట్టాలకు, బంధువర్గాలకు నగదు రూపంలో ఒక్కొక్క ఇంట్లో 4గురికి 5గురికి పంపకాలు చేసిండ్రు. ఇవన్నీ కూడా ఏందంటే మాకు మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి, మేము ఓట్లు కొనుక్కోవాలి కదా, రేపు మళ్ళీ ఖర్చు ఉంటుంది కదా. యావరేజ్గా ఒక్కొక్క ఈ ఎల్బీ నగర్ జోన్లో 23 మంది కార్పొరేటర్లు ఉన్నారు. 74 కోట్ల 40 లక్షలు అంటే యావరేజ్గా ఒక్కొక్క కార్పొరేటర్ పరిధిలో 3.5 నుంచి 4 కోట్ల రూపాయలు ఈ పంపకాలు చేశారు. ఇందులో 2 కోట్ల రూపాయలు ఈ టీఆర్ఎస్ నాయకులకు ఒక్కొక్క కార్పొరేటర్ పరిధిలో టీఆర్ఎస్ నాయకుల జేబులలోకి వచ్చినాయి. ఇవన్నీ రేపు జరగబోయే మున్సిపల్ ఎన్నికలలో తిరిగి ఓట్లు కొనుగోలు చేయడానికి వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఖర్చుల కోసము సీఎం రిలీఫ్ ఫండ్ ముసుగులో ఎన్నికల కోసం కేసీఆర్ గారే ఈ నగదు బదిలీ చేసిండు. నోట్ల రద్దు తర్వాత కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇన్కమ్ ట్యాక్స్ నియమ నిబంధనల ప్రకారము 2 లక్షల రూపాయల కంటే ఎక్కువ నగదు వ్యవహారం చేయడం నిషేధించబడింది. 2 లక్షలకు పైబడి ఏదైనా వ్యవహారం చేయాలంటే చెక్కుల రూపంలో బ్యాంకు నుంచి బ్యాంకులకు బదిలీ రూపంలోనే వ్యవహారాలు జరగాలి. కానీ 400 కోట్ల రూపాయల నగదును బ్యాంకులలోకి వెళ్ళి తీసుకొచ్చి ఇవాళ పేదవాళ్లకు, సామాన్య బ్యాంకు ఖాతాదారులకు నగదు ఇస్తలేరు బ్యాంకులలో. ఇవాళ 400 కోట్ల రూపాయలు వీళ్ళ చేతులకు ఎట్లొచ్చిందని కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది. ఈ 400 కోట్లలో ఎవరి వాటా ఎంత? ఈ దోపిడీకి పాత్రదారులు ఎవరు, సూత్రధారులు ఎవరు? ఇయాలి జరిగిన దోపిడీని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి మేము స్పష్టంగా ఫిర్యాదు చేస్తున్నాం. నేను ఇప్పుడు
జోనల్ కమిషనర్ గారికి ఫిర్యాదు చేసిన ఈరోజు రేపు ఎల్లుండి నా పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఎల్బీ నగర్, మల్కాజ్గిరి, కుక్కట్పల్లి జోనల్ కమిషనర్లు రేపు ఎల్లుండి కూడా మల్కాజ్గిరి అండ్ కుక్కట్పల్లి జోనల్ కమిషనర్లకు కూడా నిజమైన లబ్ధిదారులు మునిగిపోయిన కాలనీల వివరాలు ఫిర్యాదు చేసుకుంటూనే వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపాలిటీ పరిధి ఎన్టీఆర్ కాలనీకి చెందిన సుశీల్ అనే మహిళ భర్త కుమారాన్ని కోల్పోయి ఒంటరిగా మారడంతో కేఎస్ఆర్ ట్రస్ట్ చైర్మన్ శరత్ కుమార్ రెడ్డి ఆమెను పరామర్శించి 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో కేఎస్ఆర్ సోషల్ మీడియా కన్వీనర్ వెంకటరెడ్డి, ట్రస్ట్ సభ్యులు శ్రీశైలం, రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొనడం జరిగింది. మీకు ఇప్పుడు అన్ని తిన్నికే సామాన్లు గిమాన్లు అన్నీ ఉన్నాయా? ఏమన్నా తక్కువ ఉందా? ఏమన్నా తక్కువ ఉన్నాయా చెప్పు, నాకు చెప్పు. నీకు ఇష్టమన్నా నువ్వు ఇల్లు గురించి ఆలోచించుకోకు. నీకేమైనా కావాల్సింది ఇంట్లో కొనుక్కో. నేను వేరే అని నజీర్తో మాట్లాడతా, నజీర్ భాయ్తో మాట్లాడతా, ఇజాజ్ భాయ్తో మాట్లాడతా. ఇగో అందరు ఉన్నాం కదా, నేను ఏదో ఒకటి నీకు చేస్తాను, సరేనా? నువ్వు ఏం బాధపడకు. నీకు నేను నీ ఇల్లు చేపిస్తానమ్మా. నేను ఇల్లు కల్లిచ్చురే చాలు కరాదు. ఒక ఇక్కడ ఉన్న ఒకదాని కొడుకు చనిపోవడంతో అన్నకి ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. దాన్ని మనసులో పెట్టుకొని నేనున్నా అని నిన్ననే వస్తున్నాడు. అనివార్య కారణాల వల్ల ఇక్కడ అన్న రాకపోవడంతో ఈరోజు వస్తున్నా అంటే మేమంతా ఇక్కడ వచ్చి మీకు చెప్పడం జరిగింది. అన్న ఈ పరిగి ఒకటి కాకుండా నియోజకవర్గంలో బీద ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుండు. ఎప్పటికీ ఇటువంటి బీద ప్రజలు ఈ కేఎస్ఆర్ ట్రస్ట్కు రుణపడి ఉంటారు. అన్న ఈ బీదల్లో మీకు ఇలా దీవెనలు చాలా ఉంటాయి, ఆశీర్వాదాలు ఉంటాయి. ఈ బీద ప్రజలకు మేలు చేస్తున్నటువంటి ఈ మేలు ఎవరు మర్చిపోరని ప్రత్యేకంగా కేఎస్ఆర్ ట్రస్ట్ బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు. అని ఒక వాళ్ళ కొడుకు చనిపోయిన దానికి బాధాకరం బాధ నుంచి ఇక్కడ వాళ్ళని పరామర్శించడానికి మన శరత్ కుమార్ రెడ్డి గారు వచ్చింది. పరామర్శించి వాళ్ళని ఆదుకుంటా అని ఆయనకు మంచిగా చెప్తున్నారు. ఈ ఇల్లు విషయం గురించి కూడా అడుగుతున్నారు. రేపటి నుంచి ఇల్లు కూడా పని ఏమన్నా ఖర్చు పెట్టి స్టార్ట్ చేపిస్తామని చెప్తున్నారు. శరత్ కుమార్ రెడ్డి ఎప్పుడు అండగా ఉంటామని చెప్తున్నారు. గట్టిగా ఉండు. నేను కూడా పరిగి వచ్చినప్పుడల్లా నేను చూసిపోతా. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ వరద బాధితులకు అధికారులు ఆర్థిక సహాయం అందజేస్తున్నారు. అస్సాన్ నగర్, ఎన్టీఆర్ నగర్లో పోలీసుల సహాయంతో ఇంటింటికి వెళ్లి వరద బాధితులకు ప్రభుత్వం అందించిన 10,000 రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. స్థానిక వార్డు మెంబర్ ఆసం మాట్లాడుతూ ప్రజలు తమ ఇంట్లోనే ఉండాలని, అధికారులు ప్రతి ఒక్కరి ఇంటి వద్దకు వచ్చి డబ్బులు అందజేస్తారని తెలిపారు. ఎన్నో సంవత్సరాలుగా మధుబన్ కాలనీ, పద్మశాలీపురం ప్రజలకు మంచినీరు అందించిన అతి పురాతనమైన వాటర్ ట్యాంక్ నిర్వహణ సరిగ్గా లేక నేడు ప్రమాదకర స్థితిలో దర్శనమిస్తుంది. వాటర్ ట్యాంక్ పెచ్చులుడి ఎప్పుడు ప్రజలపైన, ఇళ్లపైన పడుతుందనని స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. రాజేంద్రనగర్ మండల పరిధిలోని మైలార్ దేవిపల్లి డివిజన్ కాటేదాన్ పద్మశాలీపురంలో అతి పురాతనమైన మంచినీటి వాటర్ ట్యాంక్ ఉన్నది. గతంలో ట్యాంకు ద్వారానే మధుబన్ కాలనీ, హౌసింగ్ బోర్డ్ కాలనీ ప్రజలకు తాగునీరు అందించేది. ప్రస్తుతం అది నిరుపయోగంగా మారి ట్యాంకు నిర్మాణం పెచ్చులుడి పక్కనే ఉన్న ఇళ్లపైన పడుతుండడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ విషయాన్ని స్థానికులు గతంలో రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, మాజీ కార్పొరేటర్ ప్రేమ్దాస్ గౌడ్ జలమండలి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి శిథిలావస్థకు చేరుకున్న వాటర్ ట్యాంకును కూల్చి వేసి ఇదే ప్రదేశంలో పార్కు అభివృద్ధి చేసి అందుబాటులో తేవాలని స్థానికులు కోరుతున్నారు. పక్క ఇండ్ల మీద కూడా పెచ్చెలూడి పడుతున్నది. ఈ సమస్యని స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారికి కూడా తెలియజేయడం జరిగింది. ఆయన కూడా అధికారులతో మాట్లాడతామన్నారు. అలాగే మాజీ కార్పొరేటర్ ప్రేమ్దాస్ అన్న గారికి కూడా వచ్చిండు, చూసిండు. ఆయన కూడా అధికారులతో మాట్లాడతానన్నారు. ఇది ఎంత తొందరగా తీసేస్తే అంత మంచిది. పిల్లలు చాలామంది దాని కింద ఆటలు ఆడుకుంటారు. అది ఎప్పుడైనా ప్రమాదవశాత్తు పడిపోయే దగ్గర ఉంది. చాలా శిథిల వ్యవస్థకు చేరుకుంది. ఇది
పక్కిండ్లు వాళ్ళకు కూడా చాలా ప్రమాదకరంగా మారింది. కాబట్టి అందరూ జర అధికారులు కానీ ఉన్నతాధికారులు కానీ దీని మీద దృష్టి పెట్టి దీన్ని తీసేసి పిల్లలు ఆడుకోవడానికి ఆట స్థలం కానీ పార్కు కానీ చేస్తే బాగుంటుందని ఇక్కడ గ్రామంలోని మన పద్మశాలిపురం మధుబన్ కాలనీ కానీ టీఎన్జిఓస్ కాలనీ వాసులు కానీ అందరూ తెలియజేస్తున్నారు. ఇది జల్దీ తీసేయాలని కోరుకుంటున్నాం. మీ పేరు సార్? నా పేరు గంజి వెంకటేషు. గత 40 సంవత్సరాల నుంచి ఉంటాను ఇక్కడ. నేను టీఆర్ఎస్. నిర్మల్ జిల్లా బైంసా డివిజన్ పరిధిలోని మార్కెట్ యార్డ్లో సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు కేంద్రాన్ని ముదల్ ఎమ్మెల్యే విఠలరెడ్డి మార్కెట్ అధికారులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని, రైతులు కూడా తాము పండించిన పత్తి పంటను తేమ శాతం తక్కువగా ఉండేలా చూసుకోవాలని అన్నారు. మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు సీసీఐ కొనుగోలు ప్రారంభించడం జరిగింది. మరి ఈ ఏరియాలో పత్తి బాగానే పండిస్తుంటారు. మరి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎకరాలు బాగానే ఉన్నాయి. మరి ప్రభుత్వం ఏదైతే సీసీఐ వారికి డైరెక్షన్ చేసిందో రాష్ట్ర ప్రభుత్వం తొందరగా స్టార్ట్ చేయాలని చెప్పి, లేకపోతే ప్రైవేట్ వ్యాపారులు తీసుకొని తక్కువ ధరలు అమ్ముతారు. అందువల్ల సీసీఐ తొందరగా ప్రారంభించాలని ఆదేశాల ప్రకారం ఈ రోజున బైంసా మార్కెట్లో చేశాం. మరి ఇవాళ కానీ రేపు కానీ కుబీర్ మార్కెట్లో కూడా ప్రారంభించబోతున్నాం. మరి ఈ రోజున మొదటి రోజు ప్రారంభ ధర 5825 రూపాయలు పర్ క్వింటాల్కు మరి ఇవ్వడం జరిగింది. మరి వారి సీసీఐ వారికి రిక్వెస్ట్, మరి ఇదే రేట్ కంటిన్యూ ఉండాలా. తర్వాత రైతులు కూడా దయచేసి మంచిగా మాయిచ్చారు 8 to 12 లోపలనే వస్తే బాగుంటుంది. మనందరూ కూడా మంచి రేటు రావడానికి అవకాశం ఉంటుంది కనుక రైతులు కూడా ఇది గమనించాలని చెప్పి మనం చేస్తూ మరి సందర్భంగా వచ్చేటప్పుడు పట్టాదారు పాస్బుక్, బ్యాంక్ అకౌంట్ ప్రతి సంవత్సరం లాగా మరి మన గత 3 సంవత్సరాల నుంచి మరి ప్రభుత్వం మరి వేరే దళాలు తేకుండా, వేరే రాష్ట్రం నుంచి తేకుండా కొన్ని నిబంధనలు ఇచ్చారు మనకు తెలుసు. గత 3-4 సంవత్సరాల నుంచి కూడా అవి పాటిస్తున్నాం. ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్బుక్ ఇవన్నీ తెస్తే బాగుంటుందని చెప్పి పట్టా పాస్బుక్ కూడా, తర్వాత రెవెన్యూ ఆఫీసర్తో రాపించుకొని తెస్తే బాగుంటుందని చెప్పి మనం చేస్తూ మరి ఇవన్నీ ఉంటే, ఈ సర్టిఫికేట్స్ అన్నీ ఉంటే మనకేమి ఇబ్బంది రాదు. బ్యాంకులో కూడా మన అకౌంట్లో అమౌంట్ కూడా తొందరపడే అవకాశం ఉంటుంది. ఇవన్నీ తేవాలని చెప్పి మనం చేస్తూ మరి ఈ సందర్భంగా బైంసా మార్కెట్ కమిటీ వారికి, తర్వాత సీసీఐ వారికి, మరి వ్యాపారులకు, రైతులకు, మరి ప్రజాప్రతినిధులు అందరూ కూడా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు, ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. జనగామ జిల్లా దేవరపుల మండలం సింగరాజుపల్లి గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రారంభించారు. అనంతరం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ ప్రతి వడ్ల గింజలను కొనుగోలు చేస్తామని అన్నారు. కరోనా కష్టకాలంలో కూడా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బస్వ సావిత్రి మల్లేష్, జెడ్పీటీసీ పల్లా భార్గవి సుందర్ రామరెడ్డి, పీఎస్ఎస్ చైర్మన్ లింగాల రమేష్ రెడ్డి, ఎంపీడీఓ, టీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు పాల్గొన్నారు. తీసుకొచ్చి పేదల కాడికి ఎప్పుడు ఇబ్బంది పడొద్దని, పేదల సంక్షేమాలు ఆపొద్దనే ఉద్దేశంతో అప్పులు తీసుకొచ్చి దృష్టి పెట్టుకోండి. మీరందరికీ కూడా పేదలను సంక్షేమ కార్యక్రమాలు ఆపొద్దని ముఖ్యమంత్రి గారు పట్టుదలుతుంది. ఈ కార్యక్రమాలు వేరే రాష్ట్రాల్లో రైతులేదు. మన దేశంలో ఎక్కడ కాంగ్రెస్ పరిపాలించే రాష్ట్రాల్లో ఎక్కడ కళ్యాణ లక్ష్మి ఇస్తలేదు, బీజేపీ పరిపాలించే కళ్యాణ లక్ష్మి ఇస్తలేదు, వాళ్ళు పరిపాలించే రాష్ట్రాలు ఇస్తలేదు, వాళ్ళు పరిపాలించే దేశం ఇస్తలేదు. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది ముఖ్యమంత్రి గారే, కేసీఆర్ గారు దేవరపురం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో భూదందాలపై అఖిలపక్షం ఆధ్వర్యంలో సాయి ఎక్సలెంట్ పాఠశాలలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిలపక్షం నాయకులు మాట్లాడుతూ భూ బకాసులపై చర్యలు తీసుకోవాలని, ఆక్రమణకు గురైన భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని, సర్వే నెంబర్ 25లో ఎల్టీఆర్ అయిన 4 ఎకరాల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని, సర్వే నెంబర్ 117 అక్రమార్కులపై దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని, నల్లబండు బోర్డు సర్వే నెంబర్ 38లో అక్రమ పట్టాలు చేయించుకున్న వారిపై, కాసులు కక్కుర్తపడి అక్రమ పట్టాలు చేసిన మాజీ తహసీల్దార్ విజయ్ కుమార్పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇరువైపులో ఉన్న 25 నంబర్లో ఎల్టీఆర్ అయిన 4 ఎకరాల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ప్రజా ప్రయోజనాలకి కేటాయించాలని, అదేవిధంగా నల్లబండ బోర్డు రెవెన్యూలో 38లో ఏదైతే అక్రమ పట్టాలు చేయించుకున్న వాళ్ళు ఎవరైతున్నారో అక్రమార్కులు, ఆ అక్రమ పట్టాలు చేసిన మాజీ తహసీల్దార్ విజయ్ కుమారు ఆ వ్యక్తులపైన కేసులు నమోదు చేయాలని, అదేవిధంగా 117లో అక్రమ కంకర మిల్ నిర్మాణం ఇవన్నీ ఉన్నాయి, వాటిని కూడా తక్షణమే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ఈరోజు అఖిలపక్షం ఆధ్వర్యంలో కోరటం జరిగింది. ప్రధానంగా ఈ 3 విషయాలతో పాటు మన రహదారి పైన ఉన్న రెవెన్యూ గెస్ట్ హౌస్ కోసం కేటాయించిన 2 కుంటల భూమిని అది అన్యాక్రాంతం అవుతా ఉన్నది. ఆ భూమిని కూడా రెవెన్యూ వాడు ఖచ్చితంగా 2 కుంటలని అది కేటాయించి ప్రజలకి ఉపయోగించేందుకు కేటాయించాలని కోరుతూ ఈరోజు అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అనేక విషయాలు చర్చించినప్పటికీ ఈ 4 విషయాలు ప్రధానంగా ఉన్నాయి. వీటి పట్ల రెవెన్యూ అధికారులు, నేడున్న రెవెన్యూ అధికారులు కానీ, కలెక్టర్ కానీ, లేదా ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే లాంటి వాళ్ళు కూడా వాళ్ళు దృష్టి పెట్టి ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలని, చర్యలు తీసుకోకపోతే అఖిలపక్షం పోరాటం ఉధృతంగా కొనసాగుతామని హెచ్చరిస్తుంది. జూలూరుపాడు మండలంలో ఈరోజు ఏర్పాటు చేసుకున్నటువంటి అఖిలపక్ష సమావేశంలో అన్ని పార్టీల వాళ్ళు కూడా ఈరోజు అటెండ్ కావడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ కార్యక్రమంలో 25 సర్వే నెంబర్ గురించి, 117 సర్వే నెంబర్ గురించి, అదేవిధంగా 38 సర్వే నెంబర్ నల్గొండ బోర్డు దాని గురించి చర్చించుకున్నాం. దాంట్లో 38 సర్వే నెంబర్లో గతంలో ఏదైతే కేసులు నమోదు చేసి, అంటే ఏదైతే భూమిని వాళ్ళు ప్రభుత్వం నుంచి వీళ్ళు స్వాధీనం చేసుకున్నారో, అక్రమార్కులు పట్టాలు చేయించుకున్నారో ఆ పట్టాలను రద్దు చేశారు. కానీ ఇంతవరకు వాళ్ళ మీద ఎలాంటి కేసులు కూడా నమోదు చేయలేదు. ఆ కేసులు నమోదు చేయకపోవడం వల్లే జూలూరుపాడు మండలంలో అనేక సర్వే నెంబర్ల మీద ఈ యొక్క భూదందాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం ఇప్పుడు 38 సర్వే నెంబరు, అదేవిధంగా 20 సర్వే నెంబరు, తర్వాత 117 సర్వే నెంబరు, ఈ 117 సర్వే నెంబర్లో కంకర మిల్లు ఏర్పాటు చేశారు. కంకర మిల్లు గవర్నమెంట్ స్థలంలో ఒక ఎంఆర్ఓ పట్టా ఇచ్చి, దాని మీద పట్టా ఇచ్చిన తర్వాత దాని మీద వాళ్ళు కంకర మిల్లు ఏర్పాటు చేయడం అనేది చాలా శోచనీయం. ఎందుకంటే ప్రభుత్వ స్థలాన్ని వాళ్ళు పట్టా ఎక్కించుకున్న తర్వాత వాళ్ళ మీద కేసు చేయలేదు, అది తాత్కాలికంగా ఆఫ్ చేశారు. కానీ దాని మీద ఇంతవరకు ప్రభుత్వం ఎలాంటిది కూడా డెసిషన్ తీసుకోలేదు. కాబట్టి దీని వెనక ప్రభుత్వం, అంటే ఈ దుండగులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ వెనక అధికార పార్టీ నాయకులు ఉన్నారా, అధికార పార్టీ అండదండలు ఉన్నాయనేది కూడా ప్రభుత్వ అధికారులు అంతా కూడా దృష్టి సారించి దీని మీద చర్య తీసుకోకుంటే అఖిలపక్ష పార్టీగా మేమంతా కూడా ఆందోళనకి దిగుతామని చెప్పి. ఉమ్మడి వరంగల్ జిల్లా ఓబీసీ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు నాయని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఓబీసీలకు ఇచ్చిన హామీలను ప్రస్తుతం ప్రభుత్వం విస్మరిస్తుందని అన్నారు. రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో అందరూ ఒక్కటిగా ఉండి టీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఓబీసీ డిపార్ట్మెంట్ చైర్మన్ కత్తి వెంకటస్వామి మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో 50% సీట్లు బీసీలకు ఇస్తామని మా అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారని, ఇతర పార్టీలకు ఆ ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. రాబోయే వరంగల్, హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో బీసీలందరినీ సంఘటితం చేసుకొని ఖచ్చితంగా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. సంబంధించి మీరు బీసీలకు కానీ లేక ఈ నగర అభివృద్ధికి కానీ కేసీఆర్ వచ్చి కుర్చేసుకొని చెప్పిపోయిన తర్వాత ఇప్పటిదాకా జరిగినటువంటి దాని మీద మీరు ప్రజలకు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండా ప్రజల గడప దగ్గరకు వచ్చి ఓటు అడిగేటువంటి హక్కు మీకు లేదు. ఓబీసీ డిపార్ట్మెంట్ నుంచి గడప గడపకి వెళ్దాం, జరిగిన అన్యాయం చెప్తాం. హైదరాబాద్లో ఎలక్షన్ వస్తున్నాయని 10,000 ఇస్తున్నాం. మనం వారం 10 రోజుల క్రితం నేనే వచ్చి ఇక్కడ చెప్పాం మేము ఇక్కడ 5,000 ఇవ్వండి అని. ఇప్పటి వరకు ఊసు లేదు. ఇక్కడ ఎమ్మెల్యేలు స్పందించరు. అందరు బీసీ ఎమ్మెల్యేలే. మన బానిస బతుకుల పెని చీకటిలో పేరు కప్పైన పేదరికంగా ధనవంతులైనటువంటి ఎమ్మెల్యేలు బానిస బతుకులు బతుకున్నారు కేసీఆర్ దగ్గర. ఓబీసీలకు జరుగుతున్న అన్యాయం మీద ఒక్క ఎమ్మెల్యే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక్క టీఆర్ఎస్ ఎమ్మెల్యే మాట్లాడినటువంటి దౌర్భాగ్య స్థితి. ఈ బానిస బతుకులో వదిలా
బానిస బతుకులు వదలంటే వరంగల్ ఈరోజు సభ దానికి బేస్ కావాలా. సో దాని నుంచే మనం ఈ ఓబీసీలకు జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా మేము కాంగ్రెస్ పార్టీ పని చేస్తాం. పని చేసినాం ఇంతకుముందు. ఇందాక రాజేంద్ర రెడ్డి గారు చెప్పినట్టుగా, లేకపోతే వెల్లయ్య నాయక్ గారు చెప్పినట్టుగా కేంద్రంలోను రాష్ట్రంలోను సరైన వాటా ఇచ్చినాం, ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, భవిష్యత్తులో ఉన్నాం. మా దగ్గర కలేజ ఉంది కాంగ్రెస్ పార్టీ దగ్గర. బీసీల రిజర్వేషన్ 33% ఇచ్చినాం కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇక్కడ సీఎంగా ఉన్నప్పుడు. కోర్టుతో కొట్లాడి ఒప్పించి మెప్పించి ఇచ్చినాం. కేసీఆర్ వచ్చి అది 22కి తగ్గించినారు. కాబట్టి బీసీ జనమంతా ఒకసారి గుర్తించాలి. కాంగ్రెస్ పెంచింది, టీఆర్ఎస్ తగ్గించింది. ఇదే విషయం రేపు ఎన్నికలలో ఇష్యూ అవుతుంది. ఇప్పుడు మాకు కలేజ ఉన్నదని నేను ఎందుకంటున్నానంటే ఈ స్టేట్మెంట్ చూడండి. బీసీలకు 50%. ఇది మా రాష్ట్ర కోర్ కమిటీ, మా క్యాపిటల్. కాంగ్రెస్ పార్టీ సర్పంచులపై కక్షపూరిత చర్యలకు పాల్పడుతున్న జిల్లా కలెక్టర్ వైఖరి నిరసిస్తూ జిల్లా డీసీసీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ నాగర్ కర్నూలు కలెక్టరేట్ ముందు ఆమరణ నిరాదీక్ష చేపట్టారు. కలెక్టర్ కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని, ప్రతి చిన్న విషయానికి సర్పంచ్ను సస్పెండ్ చేస్తూ వారి మనోభావాలు దెబ్బతీయొద్దని కోరారు. ప్రజలది గవర్నమెంట్ అంటే ఎవరు? ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజల కొరకేంతో ఎన్నుకోబడ్డ గవర్నమెంట్ ఇది. వీఆర్ పబ్లిక్ సర్వెంట్. కానీ వాళ్ళ అధికారులు పబ్లిక్ సర్వెంట్ కారు. ఎన్నికలు ఎవరు సర్వెంట్? ఎమ్మెల్యేల సర్వెంట్లు, మంత్రుల సర్వెంట్లు, తర్వాత ఎంపీ, తర్వాత ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి ఇంటి కింద పడి మీద పడి కొనుక్కొని లేచి కొట్టుకోడేసుకున్నారు. అంటే ఇటువంటి ఇవి మనం చూడలే. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం వచ్చిన తర్వాత 23 అంటే 70% మనమే పరిపాలించినాం ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని. కానీ ఎప్పుడు ఇట్లా చేయలే. ఈ రకంగా ఇబ్బందులు పెడతా ఉన్నారు. అనేక సార్లు ఫోన్ చేస్తే రెస్పాన్స్ ఇయ్యరు. వాళ్ళ ఎమ్మెల్యే చెప్పిందే ఇంటారు. ఈ రకంగా చాలా ఉన్నాయి, చెప్తే 16 ఉన్నాయి. ఇంకా నిలమన ఎల్లమరంగాపురం విలేజ్ అక్కడ సర్పంచ్ గ్రామకంఠం అని ఆర్టీఓ సైన్ చేసిండు, డిఎస్పీ చూసిండు, మీరే గ్రామకంఠం అని సస్పెండ్ చేసిండ్రు. చేస్తే అక్కడ ఉన్న ఒక నాయకుడు, టీఆర్ఎస్ నాయకుడు పోయి ఎమ్మెల్యే కార్యక్రమం మొత్తుకుంటే ఆయన ఎమ్మెల్యే ఫోన్ చేసి ఈడిదే ల్యాండ్ ఆయనకే ఇచ్చేయి అని చెప్పి గుడికెలేపించిండు. దళితులకు పట్టుబట్టి గుడికెలేపిస్తే ఆ సర్పంచ్ గట్టిని లేని సర్పంచే మొత్తుకొని గొడవలు చేసి అని చేస్తే ఇప్పుడు 56 రోజులు ఏం చేసి వచ్చినాక 2 ఎకరాలు కాపాడి ఆ ప్రజలకు అప్పచెప్పింది. మళ్ళీ నిలబడితే అమ్మాయి ఒటిగానే గెలుస్తారు. ఎందుకంటే ప్రజల కోసం పనిచేయాలి. పదవులు అనేవి ఎవరి కోసం? ప్రజల కోసం పనిచేయాలి. ఇవాళ గ్రామ కట్టమని ఆర్టీఓ చూపిస్తాడు, ఎంఆర్ఓ చూపిస్తాడు, ఎమ్మెల్యే చెప్పగా ఇంకైతారు. మేమేం చేస్తాం సార్ ఎమ్మెల్యే? మరి ఎమ్మెల్యేకి అప్పచెప్పుని మరి మీ రూల్స్ అందించేది ఆయనే, ఎంఆర్ఓ ఆయనే, ఆర్టీఓ ఆయనే, కలెక్టర్ జీవో తీసుకురండి. ఎందుకు చెప్తున్న మాట అంటే చాలా బాధాకరం. మరి వాళ్ళు ఆక్యుపై చేసుకుంటారు. ఇంకో సర్పంచ్ ఉన్నాడు, ఆయన మొన్ననే 4 ఎకరాలు ఆక్యుపై చేస్తున్నాడు. కంప్లైంట్ ఇచ్చినాం. టీపీఓకు ఏమవుతారంటే ల్యాండ్ దొరుకుతలేదని మాకు మేము చేస్తాం. అన్నప్పుడు అవుతుందా? టీఆర్ఎస్ మేము కంప్లైంట్ చేస్తే మీరు అన్నప్పుడు అవుతుందా? చేస్తాం. ఇక త్వరలో జరగబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు రాజేంద్ర నగర్ నియోజకవర్గంలోని సులేమాన్ నగర్, రాజేంద్ర నగర్, అత్తాపూర్, మైలార్దేవపల్లి, శాస్త్రిపురం డివిజన్కు చెందిన కార్పొరేటర్ టికెట్ ఆశిస్తున్న టీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి మరియు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్తో కలిసి తమ యొక్క బయోడేటాలను అందించారు. తమకు అవకాశం కల్పిస్తే ప్రజల విశ్వాసం పొందేలా సేవ చేస్తామని, కేసీఆర్, కేటీఆర్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని అన్నారు.
నల్గొండ జిల్లా డిండి మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని దేవరకొండ ఎమ్మెల్యే రవీందర్ కుమార్ నాయక్ ప్రారంభించారు. అనంతరం డిండి ప్రాజెక్టులో 14 లక్షల చేప పిల్లలను వదిలారు. దీంతో పాటు 71 కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు దేశానికి ఆదర్శమన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రైతుల సమస్యలను గ్రహించిన ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో సమస్యలు రావద్దని రైతు మద్దతు ధర ప్రకటించడం జరిగిందన్నారు. దళారుల చేతిలో మోసపోకుండా మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని అమ్ముకోవాలని రైతులకు ఆయన సూచించారు. మత్స్యకారులు చేపల పెంపకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ఆయన వెంట డిండి జెడ్పీటీస్తో పాటు స్థానిక సర్పంచ్ మేకల సాయమ్మ కాశన్న పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలోని అజీజ్ నగర్ గ్రామంలో హోలీ స్పిరిట్ హాస్టల్లో ఉన్న విద్యార్థులకు చిలుకూరు గ్రామస్తుడు విజయ్ కుమార్ జన్మదిన సందర్భంగా మధ్యాహ్న భోజనం పంపిణీ చేయడం జరిగింది. అనంతరం విజయ్ కుమార్ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో నిరుపేద ప్రజలు హాస్టల్లో ఉండే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, యువత తమ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఆర్భాటాలు పోకుండా స్వచ్ఛందంగా తమ జన్మదిన వేడుకలు తమకు అందుబాటులో ఉండే హాస్టళ్లలో జరుపుకోవాలని సూచించారు. విజయ్, నేను చిలుకూరు గ్రామం, మొయినాబాద్ మండల్, రంగారెడ్డి జిల్లా. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా మరి హిమ్మత్నగర్ చౌరస్తాలో ఉన్నటువంటి రక్షణ దీపం హోలీ స్పిరిట్ సెంటర్లో చేయడం జరిగింది. నేను ప్రతిసారి అంగుళ ఆర్భాటంతో పెద్ద బర్త్డేలు చేసుకుంటుండే. సో ఇప్పుడు అనేక కారణాల వల్ల మరి చాలా చూసిన మట్టుకి మనం రోడ్ల మీద చూస్తాము, హాస్టళ్ళల్లో చూస్తాం, చాలామంది నిరుపేద కుటుంబం గరీబ్ వాళ్ళు చాలామంది ఉంటారు. సో వాళ్ళకి ఏదన్నా ఒకటి చేయాలని నా ఆలోచన ఉండే. ఈరోజు వచ్చేసి బర్త్డేకి చేద్దాం అనుకున్నా. సో ఈరోజు దేవుని దయ వల్ల మరి మన రక్షణ దీపం హిమ్మత్నగర్ చౌరస్తా దగ్గర ఉన్నటువంటి హాస్టల్లో సార్తో మాట్లాడి ఓకే చేసి అగ్రి అయ్యి మరి పెట్టడం జరిగింది. లంచ్ టైం తీసుకున్నా, లంచ్ ఏర్పాటు చేయడం జరిగింది. సో మనం బయట ఎంతో ఖర్చు పెడతాం, ఆ ఖర్చు చేయడం వల్ల ఏం వృధా, అంతా వేస్ట్ ఉంటుంది. మనది తింటారు, మళ్ళీ మనకి ఏం సపోర్ట్ ఎవ్వరు చేయరు ఈ ఫ్రెండ్షిప్లని. సో నేను ఫ్రెండ్స్కి ఒకటే కోరుకుంటున్న ఏంటంటే ప్రతి ఒక్కరం కూడా ముందుకు సాగి మన యూనిటీ అనేది ఫ్రెండ్షిప్ అందరం పైసలు కేకులతో అవిటిని ఏవేవో చేసే బదులు అవే పైసలు పెట్టి మన వృద్ధాప్యం ఉంది, ఆర్ఫనేజ్ ఉంది, చిల్డ్రన్స్ హాస్టల్స్ చాలా ఉన్నాయి, రోగులు ఉన్నారు హాస్పిటల్లో, వాళ్ళకి మనం హెల్ప్ చేస్తే మనకు కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. చాలా మనము ఇంకా ముందుకు సాగుతాం, నిండు నూరేళ్ళుగా మంచిగా ఉంటాం దేవుడు ఆశీస్సులతోని అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక చిత్తూరు జిల్లా కుప్పంలో కరోనా విలేతాండవం చేస్తుంది. నవంబర్ 2వ తేదీ నుంచి తెరుచుకున్న పాఠశాలలో విద్యార్థుల హాజరు అంతంత మాత్రంగానే ఉంది. అయితే 13 మంది ఉపాధ్యాయులకు 3 విద్యార్థులకు కరోనా మహమ్మారి సోకింది. దీంతో విద్యార్థులను పాఠశాలకు పంపించడానికి తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు. కుప్పం మండలంలో 3 ఉపాధ్యాయులకు కోవిడ్ పాజిటివ్ రాగా, రామకుప్పం మండలంలో 3 ఉపాధ్యాయులకు, మరో 2 విద్యార్థులకు సోకింది. గుడిపల్లి మండలంలో ఓ విద్యార్థికి, శాంతిపురం మండలంలో 5 మంది ఉపాధ్యాయులకు పాజిటివ్ వచ్చింది. ఆయా పాఠశాలల్లోని మిగిలిన విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇలా కుప్పంలో చాప కింద నీరులా పాకుతున్న కరోనాతో మొత్తం 16 మందిని కోవిడ్ ఐసోలేషన్కి తరలించడం జరిగింది. మిగిలిన విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉంటే మాత్రమే కోవిడ్-19 బారిన పడకుండా ఉండడం సాధ్యమవుతుందని వైద్యులు చెబుతున్నారు. ఎవరైనా ఉన్నారా? మన స్కూల్ విజువల్స్ ఉంటే చాలు.
ఓకే అది తీసుకురా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎల్బీ నగర్ జోనల్ కమిషనర్ను కలిసిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంపీ రేవంత్ రెడ్డి. వరద సహాయంలో జరిగిన అవకతవకలపై సిపిఐ విచారణ జరిపించాలని డిమాండ్. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో వరద బాధితులకు ఆర్థిక సాయం అందజేసిన అధికారులు. ప్రజలు తమ ఇంట్లోనే ఉండాలని సూచన. మైలార్దేవిపల్లి డివిజన్ పద్మశాలిపురంలో ప్రమాదకరంగా వాటర్ ట్యాంక్. శిథిలావస్థకు చేరుకున్న వాటర్ ట్యాంకును కూల్చేయాలంటున్న స్థానికులు. నిర్మల్ జిల్లా బైంసాలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మొదలు ఎమ్మెల్యే విఠల్ రెడ్డి. పత్తి పంటకు తేమ శాతం తక్కువగా ఉండేలా చూసుకోవాలని సూచన. నాగర్ కర్నూలు కలెక్టరేట్ ముందు మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆమరణ నిరాహార దీక్ష. సర్పంచులపై కలెక్టర్ కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.